నమస్తే. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. రైతులందరికీ ఈ కొత్త ఏడాది 2025లోకి ఈరోజు రాత్రి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. 12 గంటలకైతే. చాలామందికి తెలిసిన విషయమే. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే అర్జున్ వ్లాగ్స్ తరఫున ప్రతి ఒక్క రైతుకి మంచి పంట పండాలని, అలాగే చాలామందికి వచ్చిన పంటను మంచి రేట్స్ అందుకోవాలని, అంటే వచ్చిన ధరలు కూడా స్థిరంగా నిలబడాలని, అలాగే మిరప ఒక్కటే కాదు చాలామంది ఉద్యానవన పంటలు వరి, కంది, పప్పు శనగ, మొక్కజొన్న ప్రతి ఒక్క రైతు ఉద్యానవన పంటలకు కానీ వాణిజ్య పంటలకు కానీ మంచి ధర లభించి రైతులందరికీ మంచి కలగాలని కోరుకుందాము. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అంటారు, కానీ ఇప్పుడు అన్నదాతకైతే అన్నం పెట్టే వాళ్ళు అయితే లేరనమాట. రైతే దేశానికి వెన్నెముక. రైతు ఒక బార్డర్లో ఉన్న మనకు రక్షణ కవచంలా ఉండే ఆర్మీకి అయితే మనం నమస్కరించుకోవాలి ప్రతి ఏడాది. ఎందుకంటే మనకు చాలామంది రైతన్నలు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే చాలామంది ముఖ్యంగా జవాన్లు కూడా చాలామంది చనిపోయారు. వారి కుటుంబాలకు కూడా మన ఛానల్ తరపున ప్రగాఢ సానుభూతిని అయితే ప్రకటిద్దాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనకు గత 3 సంవత్సరాల నుంచి ఈ ఛానల్ రీచ్ అయిందంటే అది అందరి మీ దయ అన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చే మటుకు 31వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2024వ సంవత్సరం. ఈ సంవత్సరం అయితే ఎండ్ అయిపోతుంది. ఈరోజు లాస్ట్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంకి వచ్చేసి మనకు తమ్నెల్లో చూస్తే తెలిసిపోతుంది. డబ్బీ రకం వచ్చేసి మనకి 34,100 అయితే టాప్గా పడింది. 34,000కి అయితే ఇచ్చేసినాడు రైతు. అంటే 34,100 ఎందుకని చెప్తున్నా అంటే 34,000 వేసింటే ఒక 100 రూపాయలు వేపించి రైతు అయితే ఇచ్చేసినాడు 34,000. ఇది వచ్చేసి మన నాన్ ఏసీ సరుకే ఈ సంవత్సరందే ఈ రేట్స్ పోవడం అనేది చాలా సంతోషకర విషయం అనమాట. మనకు చూసుకున్నట్లయితే ఇక కడ్డీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు 31 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇవి వచ్చేసి 25 బస్తాలు. చాలామంది హీల్డింగు మంచిగా రావట్లేదని అడుగుతున్నారు అనమాట. వాటి గురించి కూడా ఒక వీడియో అయితే తీద్దాం. ఏ సంవత్సరం ఏ రకంగా ఉంటున్నాయి పంటలు, అలాగే ఇప్పుడున్న హీల్డింగ్ పెంచుకోవడానికి అంటే కాయ సైజుకి మనకు మందులు కూడా చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. వాటి గురించి ఒక వీడియో తీద్దాం. ముందుగా మార్కెట్ గురించి తెలుసుకుందాము. ఈరోజు వచ్చే మటుకు డబ్బీ కడ్డీకి అయితే మంచి డిమాండ్ అయితే నడిచింది. 24,000 నుంచి స్టార్టింగు. కడ్డీ అయితే గిన 31 టాపు. ఈ డబ్బీ చూసుకున్నట్లయితే 22,500 నుంచి స్టార్టింగ్, 34,000 టాపు. చాలా మటుకు 30,000 పోయినట్టు తక్కువగా ఉన్నాయి. 28, 29 అయితే గ్యారెంటీ అయితే పోతున్నాయి. మన సరుకు ఈ సంవత్సరం కొత్త సరుకు అయితే మనము ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకున్న మాదిరిగా ఈ సంవత్సరం అయితే కాస్త కొత్త వాటికి అయితే రేట్స్ అయితే లభిస్తున్నాయి. ఎందుకంటే చాలామంది ఏసీ స్టాక్స్ ఈ రేట్స్ లభించే చాలా సంతోషకర విషయం అయితే మనం పరిగణించవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది ఈ రేట్స్ లేక, చాలామంది మద్దతు ధర లేక చాలామంది ఇబ్బంది పడినారు. ఎందుకంటే ఏసీల దగ్గరకు వచ్చేపటికి రేట్స్ అనేవి తగ్గిపోయినాయి అనమాట. మనము అమ్మే రేట్కి ఏసీలో పెట్టినాము, ఏసీలో పెట్టే రేట్స్కి అమ్ముతున్నాం అనమాట చాలామంది. అట్లా అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాని గురించి కూడా ఒక వీడియో అనేది కూడా మర్నాడు లేక మర్నాడు అయితే వస్తుందన్నమాట. స్టాక్స్ ఎంత ఉన్నాయి, అయినాక మనం ఎంత అమ్ముకోవాలి, మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు అమ్ముకునేవన్నమాట. ఏసీ స్టాక్స్ ఏవి అమ్ముకోవచ్చు, ఏవి పెట్టుకోవాలనే దాని గురించి ఒక వీడియో తీసుకుందాము. ఎందుకు ఇవన్నీ వీడియో తీసుకుందామంటే చాలామందికి నాకు గుర్తుకుండేదనమాట. నేను వీడియోని ఇన్వాల్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ అయితే వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడు 2043 ఈరోజు హైయెస్ట్ వచ్చేసి 17,200. నిన్నటి వచ్చేసి సర్పన్ 102 18,200 అయితే 198 సంచులాట అయితే ఒకటి వెళ్ళడం జరిగిందనమాట. అది సర్కార్ అంగిట్లోనే. ఎందుకంటే అక్కడికి ఆ అంగిట్లోకి ఎందుకు కొత్త స్టాకులు వస్తున్నాయంటే ఆయన వచ్చేసి పేరు ఏదో ఉంటుంది, లింగరాజు. ఆయన కొత్త స్టాకులన్నీ పట్టుకొని వస్తుంటాడు అనమాట మార్కెట్కి. ఆయన ఉండే వ్యాపారస్తులకి ఈయనకి తేడా ఏమంటే అక్కడ వచ్చేసి కొత్త స్టాక్స్ అనేవి ఎక్కడన్నా అవైలబుల్ ఉండి ఫీల్డ్కి వెళ్ళి తీసుకొస్తున్నాడు అని అయితే మనం గమనించవచ్చు. ఇది 18,200 అంటే అందరికీ పడలేదు. ఒక 198 లాట్స్కి అయితే పడింది. మిగతా రేట్స్కి అయితే సర్పన్ 102 16,000 అయితే అట్లా పడడం జరిగిందనమాట. ఇక ఎలైట్ 466 అయితే 14,000, 6263 అయితే 14,500 అయితే పడడం జరిగింది కొత్త వాటికి. ఇవి తక్కువ ఉన్నా కూడా ఒక 10-15 సంచులు అయితే పడినాయి అనమాట. ఏసీ స్టాక్స్ వచ్చేవాటికి 2043 ఈరోజు చూసుకున్నట్లయితే 13,500 నుంచి 14,500 టాపు. 15 అంటే ఒరిజినల్ క్వాలిటీ ఉండాలి, కార్పెంట్ కలర్ సైజ్ ఉంటే గిన 2043కి డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఇక 5531 కొత్త వచ్చేసి 12,500. ఏసీ స్టాక్స్ వచ్చేసి మనకి 11,000. సూపర్ 10 చూసుకున్నట్లయితే కొత్త వచ్చేసి 12,500. ఏసీ స్టాక్స్ వచ్చేసి 11,500 అనమాట. ఇక తేజ చూసుకున్నట్లయితే కొత్త 13,500. ఏసీ వచ్చేసి 14,000, 14,100 కూడా పోయినాయి. ఇక గుంటూరు చూసుకున్నట్లయితే 14,100 హైయెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు.
కొత్త వాటికైతే ఫుల్ డ్రై ఉంటే 13,000, పాతవి డ్రై ఉంటే గిన మనకి ఈరోజు వచ్చేపట్టుకు 14,100 అట్లా పోతున్నాయి అనమాట. మంచి రేట్స్ అయితే లభించినాయి. ఇక 355 చూసుకున్నట్లయితే 12,000 ఏసీ స్టాక్స్ ఇవన్నీ. ఇక 341 చూసుకున్నట్లయితే 11,500. ఇక 1008 చూసుకున్నట్లయితే 10,500. లాలీ చూసుకున్నట్లయితే 9,500. త్రిమూర్తి 411 చూసుకున్నట్లయితే 10,000. 646 మంజీరా చూసుకున్నట్లయితే 11,000. ఇక 273 చూసుకున్నట్లయితే 11,500 ఏసీ స్టాక్స్ అనమాట. ఇవి కొత్తగా కూడా వచ్చినాయి. 273 12,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. కార్పెంట్ కలర్ సైజు డ్రై ఉంటే గిన మనకు రేట్స్ అనేవి పడుతున్నాయి, బాగా గమనించండి. ఇక చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు సీడ్ ఏ సిగ్మెంట్ ఏదైనా తీసుకోండి. 5531 సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 5 నుంచి 6,000. 273 కానీ 5 నుంచి 6,000. 1008 చూసుకున్నట్లయితే 7,000 పోయినాయి. మీడియాలు వచ్చేపాటికి 3 రకాలు 6 నుంచి 8,000 అయితే పోతున్నాయి. 2043 మీడియాలు వచ్చేపాటికి మీడియాలు 8 నుంచి 11,000 వరకు పోయినాయి అనమాట. 11,000 వరకు, 8 నుంచి 11,000. 6263 అయితేనేమి, ఎలైట్ 466 అయితేనేమి, మనకు సర్పన్ 102 అయితేనేమి కాస్త ఒక 1000 అటు ఇటు అవుతున్నాయి అనమాట. సర్పన్ 102 అనేది లావుగా ఉంటుంది. 2043 అనేది జంపుగా కడ్డీ సైజ్ మాదిరి ఉంటుందన్నమాట. చాలామంది అడుగుతున్నారు అనమాట కామెంట్ సెక్షన్లో. అలాగే డబల్ డీ లావు రకాల్లో హైయెస్ట్ రేట్ వచ్చేసి 16,800. కొత్తవి అయితే ఏసీ అయితే 18,500. సెకండ్ రకాలు వచ్చేసి 12,000, అంటే మీడియాలో వచ్చినాయి అనమాట సెకండ్ రకాలు. ఇక 6,000 వచ్చేసి మచ్చకాయ నుంచి స్టార్టింగ్ మనకు ఒక సైజు మీడియం ఉంటే కానీ 6,000 వరకు పడినాయి అనమాట. ఇక మనకి సెకండ్ రకాలు ఆల్మోస్ట్ సీడ్స్ అన్ని చూసుకున్నట్లయితే 5 నుంచి 6,000 పోతున్నాయి. మీడియాలు వచ్చేసి 6 నుంచి 8,000 అయితే పోతున్నాయి అనమాట. ఇక డబ్బీ కడ్డీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 8,000 కాటు నుంచి కడ్డీ అయితే గిన 14,000 టాప్ అని చెప్పుకోవచ్చు. డబ్బీ చూసుకున్నట్లయితే 9,000 కాటు నుంచి 16,000 టాప్. దీంట్లో కొత్త కాయలు ఉన్నాయి, పాత కాయలు ఉన్నాయి అనమాట. అవైతే మనం సపరేట్ చేసి చెప్పలేము, ఎందుకంటే ఒక్కోటి ఒక్కో క్వాలిటీ ప్రకారం పోతున్నాయి అనమాట. కార్పెంట్ సైజు కలర్ ఉంటే గిన మనకు సైజులు బట్టి రేట్లు నడుస్తున్నాయి అనమాట. ఇక తెల్లగాయలు మచ్చగాయలు మాట్లాడుకుందాము. ఇంకా చాలామంది చపాటీ మిర్చి గురించి అడుగుతున్నారు. చపాటీ వచ్చేసి మనకు ఖమ్మం మార్కెట్లో 14 నుంచి 16,000, 18,000 టాప్గా వెళ్తుంది. డ్రై ఉంటే కానీ 20,000 అని చెప్పుకోవచ్చు. ఖమ్మం మార్కెట్లో కూడా మనకు 14,000 కాడ నుంచి 16,000 అయితే తేజ రకాలకైతే వెళ్తుంది. మీరు ఎవరైనా ఆ ఏరియా దగ్గర ఉంటే కానీ అక్కడికే తీసుకెళ్ళండి. బ్యాడ్కి వచ్చే రవాణా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. గుబ్లీ మార్కెట్ కూడా తక్కువగానే వస్తున్నాయి తేజ మార్కెట్ వివరాలు కూడా, ఎందుకంటే అక్కడ తేజాలు అయితే పెద్దగా పడటం లేదు. ఒక 100 సంచులు 200 సంచులు పడితే పెద్దది. ఖమ్మం మార్కెట్, వరంగల్ మార్కెట్, గుంటూరు మార్కెట్ ఇవన్నీ అక్కడ తేజ సంబంధించిన సెగ్మెంట్స్ అనమాట. ఎందుకంటే చాలామంది కర్నూలు డీడీలు అవన్నీ కూడా అక్కడే వచ్చేస్తున్నాయి. ఇక్కడ తక్కువగా వస్తున్నాయి. చాలామంది కర్నూలు డీడీలు కూడా తక్కువగా సాగు చేసినారు, తక్కువగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ కూడా 10,000కి మించి పట్టం లేదు. 10,000, 10,500 అనమాట. అక్కడ దగ్గర ఉంటే ఎక్కడికి తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ తీసుకొచ్చి రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బస్తాకు 200 ఖర్చు, మళ్ళీ వచ్చినాక 1,03,000 ఖర్చు, ఇవన్నీ చాలా అదనపు ఖర్చులు అవుతాయి అనమాట. ఎక్కడన్నా కానీ ఒకటే మార్కెట్ ఉండదు అనమాట. ఇప్పుడు రోజు డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే 4,500 టాపు, లోయెస్ట్ వచ్చేసి 2,500. అంటే సైజు బట్టి చాలా సిగరెట్ కలర్ ఉంటే ఈరోజు వచ్చే మటుకు 1,000 రూపాయలు టాప్ అని చెప్పుకోవచ్చు సిగరెట్ కలర్ వచ్చేసి. ఇక 2043 మనకు తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు 2,800 టాప్, లోయెస్ట్ వచ్చేసి 900 టాప్, అంటే 600 నుంచి స్టార్ట్ అయింది సిగరెట్ కలర్. చాలా మటుకు మచ్చకాయ అనేది చాలా భారీగా ఏర్పడింది ఈ సంవత్సరం. కొత్త కాయలు అనేటివి చాలా స్టాకులు తక్కువగా వస్తున్నాయి అనమాట. అందుకే రేట్స్ పెడుతున్నారు, ఎందుకంటే కలర్స్ కావాలన్నమాట. ఇక చూసుకున్నట్లయితే వచ్చిన లోటుపాట్లలోనే మనకు ఈ మచ్చలు ఎక్కువ పడుతున్నాయి అనమాట. ఇక 5531 గుంటూరు తేజ చూసుకున్నట్లయితే 1,800 టాపు, లోయెస్ట్ వచ్చేసి 600 టాపు సిగరెట్. 300 నుంచి, అంటే 30 రూపాయల కేజీ, 3 రూపాయల కేజీ కూడా చాలా నడిచినాయి. ఎందుకంటే పూరా వైట్ ఉందన్నమాట. అవి తీసుకొచ్చి కూడా మార్కెట్కి చాలా ఉపయోగం లేకుండా అట్లా అయిపోయిందన్నమాట రైతు పరిస్థితి. చాలా మటుకు తెల్లగాయలు ఉంటాయి కానీ అక్కడ చెట్టు మీద వదిలేయింది. ఎందుకంటే కూలీల ఖర్చు, మళ్ళీ తొక్కిన ఖర్చు, మళ్ళీ బస్తా ఖర్చు, మళ్ళీ బస్తాను తీసుకెళ్ళకి డబ్బులు ఖర్చు, మళ్ళీ అటుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ కమిషన్ ఖర్చు, అంతా ఒకటే. ఈ తెల్లగాయల పరిస్థితి అట్లుందనమాట. ఎందుకంటే సిగరెట్ ఉంటే కదా మనకు ఆ తెల్లవి ఏం పని చేయలేకుండా అనమాట. ఎందుకంటే రేట్స్ ఉంటే ఒక మాదిరిగా నడుచవచ్చు, కానీ రైతులకైతే చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఒక రైతుగా మనం కూడా పొద్దున్న లేస్తే మనం చేనులో పడి చేనులో లేస్తున్నాము. ప్రజెంట్ ఇవన్నీ ఎందుకు చెప్పవచ్చు అనవచ్చు. ఇవి చాలా మటుకు మచ్చలు ఏర్పడిన తర్వాత మళ్ళీ ఖర్చులు చాలా అవుతున్నాయి అనమాట. ఎందుకంటే తొక్కడానికి ఒక 40 రూపాయలు బస్తా, మళ్ళీ ఏసీకి తీసుకోవాలంటే 150, 200 ఖర్చు, అంటే ఏసీకి అంటే మార్కెట్కి కూడా తీసుకెళ్తారు కదా, అవి అనమాట. అదే అండి ఈరోజు వీడియో అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మీరు ఏమైనా తప్పుగా చేసినా క్షమించండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.